రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో నిజామాబాద్ జిల్లాలోని ముస్రా మండలం చింతకుంట గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో మేము ఈరోజు మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి వారి ఆశయాలను సాధించడానికి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వారి స్టాచ్యూ దగ్గర మేమంతా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి గల కారణం మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించడానికి 1925 26వ జనవరి నాడు ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అయినటువంటి రోజు. ఆ రోజు మళ్ళీ 2025 26వ జనవరి నుండి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి భీమ్రావ్ అంబేద్కర్ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, ముఖ్యంగా అన్ని గ్రామాల్లో ఊరూరా తిరుగుతూ మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రమాణం చేసి ప్రజలకు తెలియజేసేటటువంటి అవకాశం మనం కలిగినందుకు నిజంగా మనమందరం గర్వపడాలా. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆ రోజు ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడడానికి కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య వాయువును మనం పీల్చుకుంటూ 5 సంవత్సరాలకోసారి పంచాయతీ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరుపుకుంటున్నాం. దాన్ని కాపాడడానికి ఈరోజు ప్రజాస్వామ్యం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం ఈరోజు ఊరూరా తిరుగుతూ ఉన్నాం. మనం ఎందుకు తిరుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 3వసారి లోక్సభకు జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో వారు అన్నటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి మాట. కానీ ఈ దేశ ప్రజలు వాళ్లకు 242 సీట్లే ఇచ్చారు. అందుకొరకే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాజ్యాంగాన్ని రక్షిస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేటువంటి నినాదంతో చేసినటువంటి పాదయాత్రలో భాగంగానే ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఇక్కడ మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి నేను కానీ, నాతో పాటు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, మీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయపాల్ కానీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అందుకొరకే మీతో చేతులు జోడించి కోరుకునేదే, ప్రతిరోజు మీరు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడదాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.